గురు పౌర్ణమి సందర్భంగా నాజరుపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీ షిరిడి సాయిబాబా సమాధి మందిరం వద్ద పూజలు నిర్వహించి బాబావారికి అభిషేకాలు చేశారు. స్థానిక నాజరుపేటలోని పుట్టా రాఘవయ్య రైస్ మిల్ ఎదురుగా గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఆదివారం ఎంతో వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు డాక్టర్ జె విజయలక్ష్మి, పి రామ్మోహన్ రావు, కమిటీ కార్యవర్గ సభ్యులు పాల్గొని ఉత్సవాలను పర్యవేక్షించారు. పూజా కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. గురు పౌర్ణమి పర్వదినోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుండి బాబావారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు ఆలయానికి వచ్చి బాబావారిని దర్శించుకున్నారు. మందిరంలో సాయిబాబా వారి ధూని నిర్మాణంలో భక్తులందరూ భాగస్వాములై తమ వంతు సహకారం అందించాలని కమిటీ సభ్యులు కోరారు. ముందుగా భక్తులందరూ ధూని పూజ ద్రవ్యాలతో ప్రదర్శనగా స్వరాజ్ టాకీ సెంటర్లోని సాయిబాబా మందిరానికి చేరుకుని అక్కడ వాటిని సమర్పించారు. అనంతరం ప్రదర్శనగా నాజరపేటలోని షిరిడి సాయిబాబా సమాధి మందిరానికి చేరుకుని ధూనిలో ద్రవ్యాలు వేశారు. బాబా గుడికాడికి వెళ్ళి ఇక్కడ ధుని ఓపెనింగ్ ప్రారంభంగా అక్కడ నిప్పు తీసుకోవడానికి వెళ్తున్నామండి. రైస్ మిల్ కాడ మన బాబా మందిరం గుడికాడ ధుని ప్రారంభం కావున అక్కడ నిప్పు తీసుకోవడానికి వెళ్తున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా పుట్టా రాఘవ గారి రైస్ మిల్ ఎదురుగా ఉన్న బాబా సమాధి మందిర్ దగ్గర నుంచి మేము ధుని ఓపెన్ చేస్తున్నాము. దానికి ఈ స్వరాజ్ టాక్స్ దగ్గర ఉన్న బాబా గుడి నుంచి నిప్పులు తీసుకొని వెళ్ళి అక్కడ జ్వాల ప్రజ్వలన చేస్తున్నాము. అక్కడ సమాధి మందిర్ కూడా కట్టించాము. అది కూడా ఈ రోజే ఓపెను కాబట్టి భక్తులందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. మా అందరి మేమందరం బాబా అనుగ్రహంతో బయలుదేరి వెళ్తున్నాం. బాబా అనుగ్రహాలు మా అందరికీ కావాల్సిందిగా కోరుచున్నాం. దానికి సహకరించిన గురు భక్తులు, బాబా భక్తులు అందరూ మాకు ధునికి కానీ దేనికైనా అందరూ భక్తులు సహాయ సహకారాలు బాగా అందించారు. అది వారందరికీ మా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.